ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మనము ఈ లోకంలో ఏదైనా పనిలో ఉన్నప్పుడు, లేకపోతే ఒకరి క్రింద పని చేస్తున్నప్పుడు, ఒక కుటుంబంలో కానీ, స్కూల్, కాలేజెస్, ఎనీవే మనం వర్క్ చేసే ప్లేస్లో కానీ గుర్తింపబడడం అనేది మనం అందరం ఆశిస్తాం. నన్ను ఎవరు పట్టించుకోకూడదు, నేను ఒక అనామకుడిగా ఉండిపోవాలని నోబడి వాంట్స్. ఈవెన్ ఒక సంఘంలో ఉన్నా సరే, సంఘంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటాం. ఎక్కడైతే మన గుర్తింపు ఉండదో అక్కడ నుంచి మెల్లగా మనం సైడ్ అయిపోవాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన స్టాఫ్ ఉన్నారు, కాలేజ్ స్టాఫ్ అట్లా ఉంటే అందులో మనమంటే ప్రయారిటీ లేదు అని అనుకుంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి మనం సపరేట్ చేసుకుంటాం. తరువాత మెచ్చుకోవాలి, అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలని మనం ఆశపడతాం. చాలామంది ఇప్పుడు స్కూల్స్లో టీచర్ ఒక స్టూడెంట్ని రికగ్నైజ్ చేస్తే హీ విల్ ఫీల్ సో ప్రౌడ్, నన్ను గుర్తించారు, నన్ను అప్రిషియేట్ చేశారు, అందరి ముందు అప్రిషియేట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా. అయితే ఈ లోకంలో మనం ఒకరి చేత గుర్తింపబడము, మెచ్చుకోబడడం అన్నది కొంతవరకు మాత్రమే ప్రయోజనకరం. ఒక వ్యక్తి మనల్ని, ఒక టీచర్ గారు మెచ్చుకుంటే ఆ క్లాస్ వరకు ఆమె వరకే మనకి బెనిఫిట్ ఉంటుంది. కానీ నెక్స్ట్ క్లాస్కి మనం ప్రమోట్ అయినప్పుడు ఆమె మెచ్చుకోవడం వలన ఏం ఉపయోగం? ఈ క్లాస్లో మెచ్చుకున్నారు, నెక్స్ట్ క్లాస్లో ఏం ప్రయోజనం లేదు. ఒక కాలేజ్లో మనకి రికగ్నైజేషన్ వచ్చిన నెక్స్ట్ ఆఫ్టర్ వర్డ్స్ అనేది నో యూస్. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా మనల్ని, ఒక సంస్థ కానీ వ్యక్తి కానీ ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే, గుర్తిస్తే అది కొంతవరకు ప్రయోజనకరం. అయితే మనము ఎయిమ్ కలిగి ఉండాల్సింది 2 కొరింథియన్స్లో చెప్తున్నారు, 10వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. సో అల్టిమేట్ మన గురి ఏమై ఉండాలంటే, ఈ లోకంలో ఎవరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నా ప్రభువు నన్ను మెచ్చుకుంటే చాలు. ఎందుకనంటే మిగతా వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేసిన, వాళ్ళు అప్రిషియేట్ చేసిన దాని వలన వచ్చే ప్రయోజనము ఒకరోజు శూన్యం అయిపోద్ది. కానీ దేవుడు మెచ్చుకుంటే, దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత ఒక మాట అనిపించుకుంటే, దట్ రివార్డ్, ఆ మాట అనిపించుకోవడాన్ని బట్టి మనం పొందే బహుమానము చాలా గొప్పదై ఉంటుంది, అన్ఇమాజినబుల్. దేవుడు ఏమిస్తాడో నోబడి నోస్. ఆయన స్థాయికి తగ్గట్టుగా ఇస్తాడు. ఆయన మెచ్చుకుంటే ఆ స్థాయికి తగ్గట్టుగా రివార్డ్ ఉంటుంది. సో ఈ లోకంలో మన ఏమై ఉండాలంటే, ఈ లోకంలో నన్ను ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా సరే, దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు, దేవుడు నన్ను గుర్తిస్తే చాలు అని ఉంటాను. బైబిల్లో కొందరిని దేవుడు రికగ్నైజ్ చేశాడు. అయితే దానికంటే ముందు ఈ గుర్తింపబడే వ్యక్తి ఒక లక్షణాన్ని కలిగి ఉంటాడని 2 తిమోతిలో పౌలు భక్తుడు చెబుతున్నారు ఒక మాట. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎల్లా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండు. ఒక ఇంట్లో అనేక పాత్రలు ఉన్నాయంట. ఆ పాత్రలో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర, యోగ్యమైన పాత్ర, ఆ పాత్రగా ఉండాలని ఎవరు కోరుకుంటారో వారు చేయవలసిన ఒక పనిని పౌలు చెబుతున్నారు, తనను తాను పవిత్రపరుచుకోవాలి. దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు, కానీ మనం చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది, మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి. సో ఒక పాత్ర ఎంత బంగారమైన, వెండివైనా సరే, అది అపరిశుద్ధంగా ఉంటే
మనం దాన్ని యూజ్ చేయలేం. ఫస్ట్ దాన్ని వాష్ చేసి ఆ తర్వాతే ఉపయోగంలో పెడతాం. కానీ ఇది విలువైనది కదా, ఇది గొప్ప పాత్ర కదా అని తీసుకొచ్చి మురికి పాత్రలో మనము వడ్డించలేం, ఉపయోగించుకోలేం. సో దేవుడు కూడా మనం ఎంత విలువైన పాత్రలుగా ఉన్నప్పటికీ కూడా మనలో అపవిత్రత ఉంటే హీ కెనాట్ యూజ్ అస్. నువ్వు చాలా విలువైన పాత్రవి, కానీ నీలో ఉన్న కొన్ని సీక్రెట్ సిన్స్ నిన్ను అపవిత్రంగా చేస్తున్నాయి. సో ఐ కెనాట్ యూజ్ యూ, ఐ వాంట్ టు యూజ్ యూ. నేను మిగతా దైవజనుల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాను, నిన్ను కూడా ఆ విధంగా ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాను. వాళ్ళెంత నాకు ఇష్టలో నువ్వు అంతే ఇష్టడు. కానీ వారిని వారు పవిత్రపరుచుకున్నారు. నేను ఉపయోగించుకోవడానికి అనువైన పాత్రలుగా ఉన్నారు. నువ్వు విలువైన పాత్రవే, కానీ నిన్ను నువ్వు పవిత్రపరుచుకోనని కారణాన్ని బట్టి ఐ కెనాట్ యూజ్ యూ అని దేవుడు అంటారు. సో మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి. అలానే కాదు, మనము అపవిత్రం కాకుండా మనల్ని మనం చూసుకోవాలి. ఒకవేళ మనము అపవిత్రము అయ్యేటట్లుగా మన గురించి మనం నిర్లక్ష్యత వహిస్తే అప్పుడు దేవుడు మనల్ని ఉపయోగించుకోలేదు. మనం దానియేలు విషయంలో ఇది చూస్తాము. అక్కడ రాయబడిన మాట, 1వ అధ్యాయం దానియేలు గ్రంథము 8వ వచనము, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు తన మనసులో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే, రాజు భుజించే వాటిని నేను భుజించి నేను అపవిత్రం చేసుకోకూడదు. కాబట్టి నేను ఈ అపవిత్రం అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో అది చేయాలని దానిలో ఒక తీర్మానాన్ని చేశారు. సో మనల్ని మనము డిఫైల్ చేసుకోకుండా, అపవిత్రపరుచుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. దేవుడు ఎప్పుడు కూడా మన స్వయానికి విరుద్ధంగా మనల్ని ఏమి చేయడు. దేవా నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశపడతామా అంటే ఆయన సహాయం చేస్తాడు. కానీ నేనే పాపం చేయాలని పరిగెడుతుంటే ఆయన ఏమి నువ్వు చేయకు, నువ్వు అట్లా చేయకూడదు, ఎట్లా చేయకూడదు అని బతిమాలడు. మన స్వయానికి మనల్ని విడిచిపెడతారు. నేను దేవుని చేత వాడబడాలి అని ఆశించే ఎవరమైనా సరే మనల్ని మనము పవిత్రపరుచుకునే విషయం, లేదంటే మనకున్న పవిత్రతను కాపాడుకునే విషయంలో మనము జాగ్రత్త పడాలి. ఒకవేళ అలా జాగ్రత్త పడకపోతే మన పట్ల దేవుని ప్రవచనాలు ఉండొచ్చు. నువ్వు ఈ భూమిని తలక్రిందులు చేస్తావు అనే గొప్ప ప్రవచనం మనకు ఉండొచ్చు. కానీ అపవిత్రత ఏం చేస్తుందంటే ఆ ప్రవచనం మన జీవిత కాలంలో నెరవేరకుండా ఆపగలదు. అందుకనే ఏ అపవిత్రమైన చిన్న విషయాలైనా సరే, పెద్ద విషయాలైనా సరే, ఏ అపవిత్రత దేవుని ప్రణాళిక నాలో జరగకుండా ఆపగలుగుతుందో దానిని మనం రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి ఆ అపవిత్రతను ముందు మనము తొలగించుకోవాలి. అది ఆలోచనలోనైనా, చూపులోనైనా, మాటలోనైనా, ఉద్దేశంలోనైనా, చిత్తంలోనైనా, ఎక్కడైనా సరే ఒక అపవిత్రత నన్ను ఏలుబడి చేస్తుందనంటే అది అచీవ్ చేస్తున్నది ఏంటంటే దేవుని ప్రణాళిక నా పట్ల జరగకుండా, దేవుని చేతిలో నేను బహుబలంగా వాడబడకుండా అది నన్ను ఆపగలుగుతుంది. సో అపవిత్రతను మనము తక్కువ అంచనా వేసామనంటే ఈ జీవిత కాల ప్రయాణము ఏదో సేవకు వచ్చాం కాబట్టి వాడబడవచ్చు. కానీ దేవుడు ఆశించినట్లుగా రేపు మహిమలో ఆయన ఎదురు నిలబడినప్పుడు దేవుని ఎదుట మనము మెప్పును పొందడం అన్నది సాధ్యపడదు. ఎందుకంటే నిన్ను నువ్వు పవిత్రపరుచుకునే విషయంలో, లేదంటే నీకున్న పవిత్రతను కాపాడుకునే విషయంలో నువ్వు నిర్లక్ష్యత వహించావని దేవుడు మనల్ని గురించి అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఏ విషయాలు నన్ను అపవిత్రతలోనికి నడిపిస్తున్నా, లేదంటే ఏ అపవిత్రత ప్రస్తుతం నన్ను ఏలుబడి చేస్తుంది, దానిని కట్ చేసే విషయంలో మనం సీరియస్నెస్ వహించాలి. అలా కాకపోతే మనము దేవుని చేత మెప్పు పొందడం అన్నది జరగదు. తర్వాత మన ఆదికాండంలో అబ్రహాం గురించిన ఒక విషయాన్ని చూస్తాము. 22వ అధ్యాయంలో
12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. 16వ వచనంలో, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదని, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. సో అబ్రహాముకి దేవుడు ఒక పరీక్షను పెట్టాడు, నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమని. అబ్రహాం తీసుకొని వెళ్ళాడు, బలి ఇచ్చాడు. దేవుడు ఆపాడు కాబట్టి అక్కడ ఆగింది, కానీ లేకపోతే బలి జరిగిపోయేది. దేవుడు ఏమంటున్నారు, నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకు వెనుతీయలేదు కాబట్టి దీనిని బట్టి ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఫీరింగ్ మీ, యు ఆర్ లవింగ్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నాకు భయపడుతున్నావని, నీ జీవితంలో నేను ప్రాముఖ్యమైన వాడినని నాకు దీనిని బట్టి తెలుస్తున్నాను. సో ద డీడ్స్, దేవుని ఎదుట నేను గుర్తింపు పొందాలనంటే దేవుని కంటే ఎక్కువ నేను దేనిని ప్రేమించకూడదు, లేదనంటే దేవుని కంటే ఎక్కువ నాకు ఏది ప్రాముఖ్యం కాకూడదు. అబ్రహాముకి వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. బహుశా అబ్రహాం ఏదైనా అడిగితే ఈజీగా ఇవ్వగలదు, నీ ఆస్తిలో సగభాగం నాకు ఇచ్చే అంటే ఈజీగా ఇవ్వగలదు. కానీ అబ్రహాము ఇవ్వలేని కష్టమైన విషయం ఏంటంటే లేక పుట్టిన వాగ్దాన పుత్రుడు ఇవ్వడం చాలా కష్టం. కానీ అబ్రహాము తనను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఒకే ఒక ఉద్దేశం ఏంటి, నాకు దేవుడు ప్రాముఖ్యం, దేవుడి కంటే ఏది ప్రాముఖ్యం కాదు. కుమారుడిని దేవుడు ఇచ్చాడు, దేవుడు అడుగుతున్నాడు, ఇచ్చేస్తాను, నాకు దేవుడు మాత్రమే ప్రాముఖ్యమని అన్నాడు. అందుకని అబ్రహాము ఆ ఒక్క కార్యాన్ని బట్టి దేవుని ఎదుట మెప్పును పొందారు, దేవుడు తనను ఆశీర్వదించారు, తన సంతానానికి ఈ లోకాన్ని అంతటిని వాగ్దానం చేశారు. మనము మన జీవితంలో దేవునికి ఇష్టమైనది, లేదంటే దేవుడు అడిగినది చేయడానికి మనం ఇష్టపడినప్పుడు, ఆయన నాకు ఇది ఇష్టం, నీ జీవితం నుంచి నువ్వు నాకు ఇచ్చే అన్నప్పుడు విల్ఫుల్గా, ప్రభా ఇది నువ్వు ఇచ్చిందే, నీకంటే ఇది నాకు ఎక్కువ కాదు, తీసుకో అని విల్ఫుల్గా ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడు దేవుడు అంటారు, ఎస్ యు ఆర్ లవింగ్ మీ, నేనంటే నీకు భయం ఉంది, నేనంటే నీకు ప్రేమ ఉందని అంటారు. దేవుని ఎదుట మెప్పు పొందేవారు వారి జీవితంలో దేనినైనా దేవుని కొరకు ఇవ్వగలిగేవారు. ఒకవేళ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుని నేను చాలా ప్రేమిస్తున్నాను, కానీ ఇది ఒక్కటి మాత్రం ఇవ్వలేను అని దేని గురించి అని నేనంటే బహుశా ఆ ప్రేమ వాస్తవికమైనది కాకపోవచ్చు, అది నేను భ్రమపడుతున్న విషయం కావచ్చు. తర్వాత డానియేలు విషయంలో కూడా ఈ మాటను చూస్తాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనము, నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరు. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించు. దానియేలు గురించి దేవుడు చెబుతున్న మాట, నువ్వు చాలా ప్రియుడివి, బహుప్రియుడివి అని ఒక అప్రిషియేషన్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరి గురించి అంతగా చెప్పలేదు దేవుడు. దానియేలు ఒక్కని విషయంలో చెప్పారు, నువ్వు చాలా ప్రియుడు దానియేలు అని. ఎందుకనంటే దానియేలు దేవునితో సహవాసం కొరకు, బహుశా ఇది జరిగినప్పుడు ఇంకా ఆ యొక్క సందర్భం జరిగి ఉండకపోవచ్చు, దరివేష్ ఫస్ట్ ఇయర్లోనే జరిగింది. సో దానియేలు ప్రార్థన కోసము, ప్రార్థన చెయ్యొద్దు అని అంటే దేవుని రాజు మాట వినకుండా ప్రార్థన చేసినందుకు ఆ యొక్క గుహలో, సింహాల గుహలో పడవేయబడడానికి కూడా ఇష్టపడ్డాడు. అంతేకాని దేవునితో సహవాసాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు మెచ్చుకునే, లేదంటే దేవుడు గుర్తించే వ్యక్తులు ఎవరనంటే
దేవా, నా జీవితంలో నీతో ఫెలోషిప్ కంటే ఏది ప్రాముఖ్యం కాదు. ఒకవేళ దాంతో మన లైఫ్ని కంపేర్ చేస్తే నేను ఇట్లా అనుకున్నా, ప్రార్థన చేయకుండా భోజనం చేయకూడదని. ఒక్కరోజు కూడా లేదు. అంటే అలా అనుకున్నాను, ఒకరోజు చేసినట్టున్నా. 1 hour ప్రే చేస్తే కానీ భోజనం చేయకూడదని అనుకున్నా. ఒక్కరోజే ఫాలో అయ్యా, తర్వాత నుంచి నార్మల్. కానీ దానియేలు అట్లా కాదు. దానియేలు, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రాణం పోద్దయ్యా అని ఒక శాసనము, రాజు శాసనము బయలుదేరింది. కానీ ముమ్మారు యెరూషలేము వైపు చేతులెత్తి, కిటికీలు తెరచి చేతులెత్తి ప్రార్థన చేస్తాను. దానియేలు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలనంటే, దేవునికి ప్రియుడిగా ఉండాలనంటే, దేవుని చేత మెప్పు గుర్తింపు పొందాలనంటే, యు మస్ట్ బి ఎక్స్ట్రాడినరీ పర్సన్. దేంట్లో అని అంటే, దేవునితో సహవాసం నిమిత్తము దేనినైనా సాక్రిఫైస్ చేయడానికి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ మై లైఫ్, నీ జీవితాన్నైనా నీ జీవాన్నైనా సాక్రిఫైస్ చేయడానికి నువ్వు రెడీ అయితే, యూ కెన్ బీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ గాడ్స్ ఫేవర్డ్ పీపుల్. అటువంటి ఆ యొక్క గుర్తింపును మనం పొందాలంటే ఇట్ ఇస్ నాట్ ఏ ఈజీ థింగ్. ఊరకనే దేవుడు అందరినీ రికగ్నైజ్ చేయడు. అందరం ఆయన పిల్లలము, కానీ ఆ పిల్లల్లో కొందరు ఆయనకి ఇష్టలు ఉన్నారు, కొందరు ప్రియులు ఉన్నారు. కొందరిని ఆయన చూసి నువ్వు నాకు భయపడేవాడవు అని చెప్పగలరు, కొందరిని ఆయన చూసి నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని చెప్పగలరు. ఆ లిస్టులో మనం ఉండాలంటే వీ మస్ట్ మేక్ సమ్ సాక్రిఫైస్. దేవుని చేత వాడబడిన వాళ్ళు, దేవుని చేత బహుబలంగా వాడబడిన వాళ్ళు ఎవరు కూడా ఊరకనే వాడబడలేదు. వాళ్ళందరూ వారి జీవితంలో ఎక్కువ వెలను చెల్లించిన వాళ్ళు. ఏ వెల లేకుండా సడన్గా ఒక్క రోజున స్టార్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆత్మను రక్షించిన వాళ్ళు కానీ, దేవుని రాజ్యాన్ని నిర్మించిన వాళ్ళు కానీ, అందరూ కూడా దేవుని చేతులు బహుబలంగా వాడబడిన వాళ్ళందరూ కూడా ది పేడ్ సమ్ ప్రైస్. వారు కొంత వెలను చెల్లించిన కారణాన్ని బట్టి దేవుడు వారిని వాడుకున్నారు. ఏ వెల చెల్లించకుండా దేవునికి ఇష్టడు భక్తుడినిగా నేను ఉండాలంటే అది సాధ్యపడదు. బహుశా ఆయన్ని అంగీకరించాం కాబట్టి మనం పరలోకంలో ఉంటాము, కానీ గాడ్ కెనాట్ సే దట్ యు ఆర్ మై బిలవ్డ్ చైల్డ్. ఆ మాట ఆయన అనలేదు మనం చూసి. సో మనము ఆ విధంగా దేవుని చేత మెప్పు పొందాలని అంటే, దేవునితో సహవాసం నిమిత్తము మనం సాక్రిఫైస్ చేసే హృదయాన్ని కలిగి ఉన్న వాళ్ళమై ఉండాలి. చివరిగా ఒక విషయాన్ని చెప్పి సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను వార్వలేని దానిని తాను వార్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించెను కనుక నేను వార్వలేక ఇండియు ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నాకు ఏ విషయంలో బాధ వచ్చిందో, రోషం వచ్చిందో, అదే విషయంలో ఫీనెహాసుకు బాధ, రోషం వచ్చింది. నరహత్య చెయ్యొద్దని చెప్పిన దేవుడే ఫీనెహాసు ఇద్దరిని ఒకే దెబ్బతో లేపేస్తే కరెక్ట్ పని చేశాడు అని మెచ్చుకున్నాడు. సో దేవుని మెప్పును పొందే వ్యక్తుల్లో ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే, దేవుడు ఏ విషయంలో బాధపడతాడో ఆ విషయంలో వారు బాధపడతారు. దేవునికి ఏ విషయంలో రోషం వస్తుందో ఆ విషయంలో వారికి రోషం వస్తుంది. ఒకవేళ ఈ గుణం మనకు లేకపోతే దేవుడు మెచ్చుకునే జాబితాలో మనము ఉండకపోవచ్చు. కాబట్టి ఫీనెహాసు లాగా దేవుని హృదయం దేని విషయంలో మండుతుందో అది బహుశా దేవునితో దగ్గర సహవాసం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ విషయంలో దేవుడికి చాలా బాధేస్తుంది. అలా సహవాసం చేస్తేనే మనకు తెలుస్తుంది
దేవుడు ఈ విషయంలో బాధపడుతున్నాడు, కోపం వస్తుందని. అందుకనే భక్తులు కొన్నిసార్లు ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. వాళ్ళు దేవుని యొక్క వాక్కును చాలా పవర్ఫుల్గా విడుదల చేస్తారు. అవతల వినే వాళ్ళ హృదయాలు బద్దలవుతాయి. ఎందుకనంటే దట్ ఈస్ ద పెయిన్ ఆఫ్ గాడ్. దేవుని హృదయంలో ఏ వేదన ఉందో ఆ వేదన భక్తుల హృదయంలోనికి వచ్చినప్పుడు వచ్చే వాక్యము ఎదుటి వ్యక్తుల హృదయాలను బద్దలు చేస్తుంది. ఒకవేళ ఆ పెయిన్ అది మనకు అర్థం కాకపోతే ద సేమ్ అదే వాక్యాన్ని మనం చెప్పొచ్చు, కానీ ఇట్ విల్ నాట్ టచ్ ఎనీ వన్స్ హార్ట్. ఏదో అది పైన ఐ థింక్ రేవన్ హిల్స్ అంటారు అనుకుంటా, మెదడులో పుట్టిన వాక్యము ఇంకొకటి మనస్సుకు మాత్రమే చేరుద్ది. బట్ ద వర్డ్ ఎక్కడి నుంచి అయితే హృదయంలో నుంచి వస్తుందో ఇట్ విల్ టచ్ ద హార్ట్. సో దేవుని హృదయము మనకి అర్థమైనప్పుడు, దేవుని హృదయం ఏ విషయంలో బాధపడుతుంది, ఏ విషయంలో ఆయన హృదయము నొచ్చుకుంటుందో అదే సందర్భంలో అదే విషయం మనల్ని బాధించినట్లయితే వీ క్యాన్ బి ఇన్ ద లిస్ట్ ఆఫ్ గాడ్స్ ఫేవర్డ్ పీపుల్. ఆయన మెచ్చుకునే వాళ్ళలో మనం అలాంటి కార్యాలు చేయగలగాలి. మిగతా వాళ్ళు యాక్చువల్గా ఫినెహాస్ చంపింది ఒక గోత్రపు ప్రధానుని కుమారుని చంపాడు. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. మోషే, అహరోను, ఇశ్రాయేల్ సమాజం అంతా ఇలాగా చూస్తున్నారంట. ఆడు ఆ అమ్మాయిని తీసుకొని గుడారంలోకి వెళ్తుంటే ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ ఫినెహాస్ ఈటి తీసుకొని వెళ్ళి ఇద్దరిని చంపాడు. సో మన హృదయాలు అలాగ మండాలి. సంఘంలో ఉన్న దుర్భర పరిస్థితులను చూసినప్పుడు, సమాజంలో ఉన్న అన్యాయం చూసినప్పుడు ఫినెహాస్ హృదయం మండినట్లుగా మండాలి. దాన్ని మనం పట్టించుకోవాలి. సో ఈ విధంగా మనం ఉన్నట్లయితే అప్పుడు ప్రభువు మెచ్చుకునే వారిలో మనము ఉంటాం. ఒక నిమిషం ప్రార్థన చేద్దాము. జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాద సన్నిధికి మీరు ఇచ్చిన వాక్యం నిమిత్తము దేవా మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాము. అయా, ఈచ్ ఇండివిజువల్గా మా వ్యక్తిగత జీవితాలను మీరు ఎరిగిన దేవుడు ప్రభువా. దేవా మాకు సహాయం చేయండి. దేవా నిన్ను అన్నిటికంటే ఎక్కువ ప్రేమించి ప్రభా నాయన నీవు వాడుకునే పాత్రలుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. నేను నీ కొరకు ఏ సాక్రిఫైస్ చేయడానికైనా దేవా, ఈవెన్ మా యొక్క ప్రాణాలను త్యాగం చేయడానికైనా వెనుకాడని హృదయాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఏ హృదయాలు దేవా నీలాగా మండుతున్నాయో ఆ హృదయాలను నువ్వు లక్ష్య పెట్టేవాడవు దేవా, వాళ్ళని నువ్వు మెచ్చుకునేవాడు ప్రభా. మాకు సహాయం చేయండి దేవా. ఏ ఏ పరిస్థితుల్లో నీ హృదయము వేదనతో ఉందో అటువంటి వేదన మా హృదయాల్లో ఆ పరిస్థితులను చూసినప్పుడు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి దేవా. దుర్బోధలు, సంఘంలో జరుగుతున్న అన్యాయము, సమాజంలో జరుగుతున్న అన్యాయం చూసినప్పుడు నాయన ఫినెహాస్ లాగా మాకు రోషం రావడానికి కృప చూపించండి ప్రభా. ఏదో నార్మల్ లైఫ్ని మేము లీడ్ చేయడానికి కాదు దేవా, మాకు ఇవ్వబడిన కొంచెం కాలంలో నీకు సమీపంగా, నీకు ఇష్టలంగా, నీ చేత గుర్తింపబడే వారంగా మా భక్తి జీవితాలను చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.